అటు ఈడీ ఇటు ఏసీబీ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ను ఏసీబీ అధికారులు 3 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. 55 కోట్ల రూపాయల నిధుల విదేశీ అకౌంట్లకు జమ చేయడం ఎవరి నిర్ణయమని, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఎందుకు నిధులు రిలీజ్ చేశారని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కేబినెట్ అప్రూవల్ లేకుండా నిధులు రిలీజ్ చేయవద్దని మీకు తెలియదా అని అడిగారు. కేటీఆర్ ఆదేశాలు ఇవ్వడంతోనే నగదు రిలీజ్ చేశామని అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చారు. మంత్రిగా కేటీఆర్ ఆదేశాలు ఇచ్చిన రూల్స్ ను ప్రజాప్రతినిధులకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా అని ఏసీబీ ప్రశ్నించింది. అటు ఈడీ ఇటు ఏసీబీ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అటు ఏసీబీ ఇటు ఈడీ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏసీబీ కార్యాలయంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ని విచారిస్తూ ఉంటే ఈడీ కార్యాలయంలో గతంలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని ప్రస్తుతం ఈడీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా గడిచిన గత 3 గంటలుగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. 3 ఏసీబీ అధికారుల బృందం ప్రస్తుతం అరవింద్ కుమార్ను విచారిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా విదేశీ సంస్థకు నిధులు చెల్లింపు అంశం మీదనే ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. 55 కోట్ల రూపాయలు ఇప్పటికే హెచ్ఎండిఏ చెల్లించినటువంటి నేపథ్యంలో ఇదే అంశం గురించి ఎక్కువగా అరవింద్ కుమార్ను ఇటు ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓ సంస్థకు చెల్లిస్తే ఎవరి నిర్ణయం మేరకు 55 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయి అన్న అంశాల గురించి ఐఏఎస్ అరవింద్ కుమార్ను ఇప్పటికే ఏసీబీ అధికారులు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఎవరు చెప్తే మౌఖిక ఆదేశాలు ఇచ్చారా లేకపోతే రాతపూర్వక ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాల గురించి కూడా ప్రధానంగా ఇప్పుడు ఐఏఎస్ అరవింద్ కుమార్ను విచారిస్తూ ఉన్నారు. అయితే గతంలో కేటీఆర్ చెప్పినటువంటి ఆదేశాల మేరకే తాము 55 కోట్ల రూపాయలను నిధులు బదిలీ చేశామంటూ కూడా అరవింద్ కుమార్ చెప్పినటువంటి నేపథ్యంలో ఒకవేళ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఆ నిధులు బదిలీ చేయాలి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా రూల్స్ కొన్ని ఉంటాయి, ఆ రూల్స్ మీరు చెప్పలేదా అంటూ కూడా తిరిగి ఐఏఎస్ అరవింద్ కుమార్ను ఇటు ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తోంది. కేబినెట్ అప్రూవల్ లేదు, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అప్రూవల్ కూడా ఎక్కడ లేకుండా విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడం వెనక ఎవరి పాత్ర ఉంది అన్న అంశాల గురించి ప్రధానంగా ఫోకస్ చేసి ఇదే వ్యవహారంలో ఇటు అరవింద్ కుమార్ను ప్రస్తుతం ప్రశ్నిస్తూ ఉన్నారు. కేవలం కేటీఆర్ చెప్తేనే ఈ 55 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేశారా లేకపోతే మరెవరైనా పాత్ర లేకపోతే మరెవరైనా సూచన ఉందా అన్న అంశాల గురించి ప్రజెంట్ ఇప్పుడు అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఏసీబీ అధికారులు చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే డాలర్ల రూపంలో ఈ డబ్బులంతా కూడా విదేశీ ఖాతాకు బదిలీ చేశారు కాబట్టి ఆర్బీఐకి సంబంధించినటువంటి అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు అనే అంశం గురించి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక వాస్తవానికి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పరిధి కూడా ఉంటుంది. ఆ పరిధిని దాటి 10 కోట్ల రూపాయల పరిధిని దాటి కూడా మీరు ఎలా ఈ 55 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేశారు అనే అంశాల గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇదే అంశం గురించి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 3 గంటలు గడుస్తోంది, ఇదే అంశం గురించి ఆయన విచారిస్తున్నారు. మరోవైపు ఈడీ కార్యాలయంలో బిఎల్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగుతుంది. ప్రధానంగా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పాత్ర స్వల్పంగా ఉన్నా కూడా స్పాన్సర్స్ చెల్లించాల్సినటువంటి డబ్బును హెచ్ఎండిఏ ఎందుకు చెల్లించాల్సి వచ్చిందన్న అంశం గురించి ఇటు బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇక ప్రధానంగా విదేశీ మారకం ఏదైనా చెల్లించాలనుకుంటే కనుక ఆర్బీఐకి సంబంధించినటువంటి అనుమతులు ఉంటాయి. అవి ఎక్కడా కూడా తీసుకున్నట్టుగా లేదు, అడుగడుగునా కూడా నిబంధనలను ఉల్లంఘించి ఈ మనీ ట్రాన్స్ఫర్ కూడా జరిగింది కాబట్టి ఎవరి సూచన మేరకు జరిగింది, తర్వాత ఎందుకు ప్రతిసారి కూడా నిబంధనలు ఉల్లంఘించాల్సిన అవసరం ఏర్పడిందన్న అంశాల గురించి ప్రధానంగా బిఎల్ఎన్ రెడ్డిని కూడా ప్రస్తుతం ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు. సో సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కంటిన్యూగా కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంతిమంగా ఈ యొక్క వ్యవహారంలో ఎవరు లబ్ధి పొందారు, ఈ 55 కోట్ల రూపాయలు ఎవరు లబ్ధి పొందారన్న అంశాల గురించి ప్రధానంగా నిగ్గు తేల్చేటటువంటి పనులు అటు ఏసీబీ
ఇటు ఈడీ కూడా ఉన్నారు. ఇక ఇదే కాకుండా ఎఫ్ఈఓ ఒప్పందం చేసుకున్న తర్వాత ఎఫ్ఈఓతో పాటు ఆ తర్వాత ఏఎస్ నెక్స్ట్ జెన్, ఆ తర్వాత ఈ హెచ్ఎండిఏ, ఈ ముగ్గురు కలిసి త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్న తర్వాత 4 సీజన్లు దిగ్విజయంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక సీజన్ మాత్రమే పూర్తి చేసి ఇంకా మిగతా 3 సీజన్లు నిర్వహించకుండా మధ్యలో ఏఎస్ నెక్స్ట్ జెన్ ఎందుకు తప్పుకుంది అనే అంశాల గురించి కూడా ప్రధానంగా ఇప్పుడు ఈడీ అధికారులు అలాగే ఏసీబీ అధికారులు ఫోకస్ చేసి ఇదే అంశాల గురించి విచారిస్తున్నారు. అసలు ఒప్పందం ఏం జరిగింది, ఒప్పందంలో ఏ అంశాలు ఉన్నాయి, ఒకవేళ స్పాన్సర్ కంపెనీ మధ్యలోనే తప్పుకుంటే మిగతా రేసుకు సంబంధించినటువంటి నిధులు ఎవరు చెల్లించాలి అనే అంశాల గురించి, ఆ ఒప్పందంలో ఏ అంశాలు ఉన్నాయో అన్ని అంశాలను కూడా ప్రస్తుతం అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. సో మొత్తానికి సుదీర్ఘంగా కూడా సాయంత్రం వరకు ఈ విచారణ 2 చోట్ల కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అరవింద్ కుమార్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి కేటీఆర్ను కూడా విచారించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.